ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అంటే జూన్ నెల ద్వితీయ పక్షంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకునే ముందు అసలు ఈ ద్వితీయ పక్షంలో గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం చూద్దాం. ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు, ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు, తృతీయంలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు, పంచమంలో రవి బుధ గురులు సంచారం చేస్తున్నారు, అలాగే సప్తమంలో కుజకేతువులు సంచారం చేస్తున్నారు. అలాగే 22వ తేదీ నుంచి బుధుడు కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. మరి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ ద్వితీయ పక్షంలో ఈ రాశి వాళ్ళకి బుధుడు మాత్రం మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఈ మిథున రాశి నుంచి 6వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఈ 6వ స్థానంలోకి వెళ్ళటం వల్ల ఖచ్చితంగా కూడా మరి బుధుడు మీకు మేలు చేసే స్థితిలోనే ఉంటాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశి వాళ్ళకి పంచమ స్థానంలో గురుడు సంచారం చేస్తున్నాడు. పంచమ స్థానంలో గురుడు సంచారం అనేది అది ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి ఎంతో కొంత మేలు చేస్తుంది. అన్ని సమస్యల నుంచి అన్ని ఇబ్బందుల నుంచి ఇబ్బందులున్నా వాటి నుంచి మిమ్మల్ని కొంచెం కాపాడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది, కాపాడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అంటే కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఈ గురు బలం వల్ల మిగతా గ్రహ సంచారం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఈ గురు సంచారం వల్ల గురుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండదు. పెద్దగా తలల్లో కొట్టేసుకొని జుట్లు పీకేసుకునే అంత కష్టాలు ఉండవు మీకు. ఒకవేళ కష్టం వచ్చినప్పటికీ కూడా అది ఏదో విధంగా దాని నుంచి ఓవర్కమ్ అయిపోతారు, మీరు బయటపడిపోతారు. సమయానికి ఎవరో వచ్చి హెల్ప్ చేయడమో, సమయానికి ఎవరో వచ్చి మీకు మాట సహాయం అందించడమో, సమయానికి ఎవరో వచ్చి మీకు సహాయం చేయడమో ఇలాంటివి జరిగిపోయి ఆ సమస్య నుంచి మీరు బయటపడిపోతారు. అందువల్ల ఈ సంవత్సరం మాత్రం కుంభరాశి వాళ్ళకి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ద్వితీయ లాభాధిపతి అయిన గురుడు పంచమ స్థానంలో ఉన్నాడు. ఈ పంచమ స్థానంలోని గురుడు మళ్ళీ మీ రాశిని చూస్తున్నాడు. ఈ రాశిని చూడటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా కూడా మీకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే రాహు సంచారం జరుగుతుంది. ఈ జన్మరాశిలోనే రాహు సంచారం వల్ల ఈ కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మానసికంగా మీరు కొంచెం ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. మానసికమైన ఆందోళన పెరుగుతుంది. అంటే రాహు ఎప్పుడు కూడా మ్యానిపులేట్ చేస్తూ ఉంటాడు కదా, రాహు ఎప్పుడు కూడా మీకు భ్రమలు కలిగిస్తూ ఉంటాడు. అందువల్ల వాస్తవ పరిస్థితులను గమనించాలి కుంభరాశి వాళ్ళు. వాస్తవం ఏముంది, మనం ఏం చేస్తున్నాం, మన పరిస్థితి ఏంటి, మన ఆదాయం ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, ఇలాంటివి ఆలోచించి ఇల్యూజన్స్లోకి వెళ్ళకుండా, ఊహల్లోకి వెళ్ళకుండా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.
అలాగే జన్మరాశిలోని రాహువు ఖచ్చితంగా మీకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పెడతాడు, అనారోగ్య పాలు చేస్తాడు. అలాగే సప్తమంలో కేతు కూడా ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా అది మిత్రక్షేత్రం అయినప్పటికీ కూడా మీ పార్ట్నర్స్ ఆరోగ్య విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎప్పట్లాగానే ద్వితీయంలో శని మీకు ఖర్చులు ఎక్కువగా పెడతాడు, ఖర్చులు ఎక్కువగా పెట్టిస్తాడు. అందులో ఏం డౌట్ లేదు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఆదాయం తగ్గిపోతుంది, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అలాగే అకారణంగా గొడవలు పెరిగిపోవటం, అకారణంగా కలహాలు పెరిగిపోవటం, అలాగే మీ కార్యాలకి ప్రతిబంధకాలు ఏర్పడటం, విఘ్నాలు ఏర్పడటం, అలాగే మీ సొంత మనుషులే మీకు పెద్ద శత్రువులు అయిపోవటం, మీ సొంత బంధువులే మిమ్మల్ని శత్రువుగా పెద్ద శత్రువుల కింద చూడటం, మీరు ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఆ టైంకి పూర్తి కాకపోవటం, ఇలాంటివన్నీ జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే మీకు తృతీయంలో శుక్రుడు మీకు చాలా వరకు మేలు చేస్తాడు, మంచి అభివృద్ధికరమైన జీవితాన్ని ఇస్తాడు, అలాగే ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అయితే శత్రువుద్ది మాత్రం పెరిగిపోతుంది, శత్రువులు మాత్రం బాగా పెరిగిపోతారు. మీ డెవలప్మెంట్ని, మీ యొక్క అభివృద్ధిని చూసి ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయే శత్రువులు బాగా పెరిగిపోతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఈ కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా మరి కుంభరాశి వాళ్ళకి ద్వితీయ పక్షంలో ఒక బుధ శుక్రులు గురుడు మీకు మేలు చేసే స్థితిలో ఉన్నారు. చంద్రుడు కూడా చాలా వరకు మీకు మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ద్వితీయ పక్షం కూడా కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా హ్యాపీగానే సాగిపోతుంది. కష్టాలున్నా, ఇబ్బందులున్నా చాలా వరకు వాటిని అధిగమించి ముందుకు వెళ్ళిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మాసాంతంలో మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. చేపట్టిన పనులన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా మీరు పూర్తి చేయగలుగుతారు. అన్నింటా కూడా మీకు విజయం సంప్రాప్తిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా మరి 16వ తేదీ నుంచి 16, 17, 18వ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు, అంటే 16వ తేదీ మధ్యాహ్నం నుంచి 18వ తేదీ వరకు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే 19వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా మరి మీ రాశికి చెందిన జాతకులు కుటుంబ వ్యవహారాల్లో కానీ, లేకపోతే మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కానీ, కుటుంబ వ్యవహారాల్లో కానీ, ఆర్థిక వ్యవహారాల్లో కానీ కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 20వ తేదీ నుంచి అలాగే 21వ తేదీ నుంచి 21వ తేదీ నుంచి 21వ తేదీ నుంచి 21, 22 తేదీలు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం. 21, 22 తేదీలు చాలా వరకు అనుకూలంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 23, 24, 25, 26, 26 తేదీల వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, అలాగే కొంచెం అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి, కుటుంబపరంగా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి.
మొత్తం మీద చూస్తే మళ్ళీ మాసాంతంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మీరు చేపట్టిన కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీరు శని జపం చేయండి. అలాగే గురు ఆరాధన కూడా చేయండి, గురు జపం చేయండి. అలాగే దుర్గా సప్తసతి పారాయణం కానీ, దుర్గా శతనామావళి కానీ, దుర్గా ఆపదుద్ధార స్తోత్రం కానీ పఠించడం వల్ల చాలా వరకు మేలు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు నేను చెప్తున్న విశేషాలన్నీ కూడా కేవలం మీ గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకోవాలి. వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అప్పుడు ఈ వ్యక్తిగత జాతకంలోని గ్రహాలు దశాంతదశలను బట్టి, ఇప్పుడున్న గోచార ఫలితాలను బట్టి మీరు అంచనా వేసుకుని ఆ ప్రకారం ఉపచర్యలు చేస్తే చాలా వరకు కూడా మీకు సానుకూలమైన వాతావరణం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.